హలో అండి. ఇప్పుడు రీసెంట్‌గా ఎప్పుడు ఎలాంటి మీడియా ముందుకొచ్చి ఎలాంటి మాట్లాడకుండా ఉండే హీరోలల్లా తీసుకున్నట్టయితే టాలీవుడ్‌లో 'నాగార్జున' గారు. 'నాగార్జున' గారు క్షమాపణ చెప్పడం జరిగింది. ఆ క్షమాపణ ఎందుకు చెప్పారు? సోషల్ మీడియా కోడైకొస్తుంది. అన్ని వెబ్‌సైట్స్ గానీ, టీవీ ఛానెల్‌లో గానీ. 'నాగార్జున' క్షమాపణ ఎందుకు చెప్పాల్సొచ్చింది? అయితే 'నాగార్జున' ఎందుకు చెప్పారంటే, 'నాగార్జున, ధనుష్ గారిద్దరూ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకొస్తున్నప్పుడు ఒక సందర్భం జరిగింది. అంటే హీరోలు, హీరోయిన్స్ ఎయిర్‌పోర్ట్‌లో పోవడం, రావడం కామన్ అక్కడ. వీడియోస్ తీయడం గానీ, ఫోటోస్ దిగడం గానీ కామన్ దగ్గర జరుగుతుంది. ఎందరొచ్చినా సరే జిమ్‌లకెళ్తున్నా, అక్కడెళ్తున్నా, ఇక్కడెళ్తున్నా సెలబ్రిటీస్ కనిపించారంటే నార్మల్ జనాలు, ఫ్యాన్స్ వీళ్ళందరూ ఫోటోస్ తీసుకోవడానికి వీళ్ళందరూ రెగ్యులర్‌గా హీరోస్ తోటి, హీరోయిన్స్ తోటి, ఆర్టిస్ట్‌లతో వీళ్ళందరితోటి, సెలబ్రిటీస్ తోటి కంపల్సరీ ఫ్యాన్స్ అనేది ఫోటో తీసుకోవడానికి ఎగబడుతుంటారు. ఎగబడే సందర్భంలో కూడా ఎవరైతే బౌన్సర్స్ ఉన్నా, వాళ్ళ పక్కన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నా, ఎవరున్నా సరే ఎదుటి మనిషి ఎలా ఉన్నాడు అనేది మాత్రం చూసుకోవాలి. చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా రూడ్‌గా ప్రవర్తించడము, బాడీ ఉంది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము, వాళ్ళ విధానాలు చాలా వేరుంటాయి. ఆ విధానాల గురించి ఎప్పుడైతే మన పక్కన పర్సన్స్‌ని ఎవరినైతే తీసుకుంటున్నామో వాళ్ళకు మనం క్లియర్ రిస్ట్రిక్షన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో 'రామ్ చరణ్' గారు గానీ, ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే అలా కాదమ్మా ఇలా చేయండి అని చెప్పేసి 'మహేష్ బాబు' గారు వీళ్ళందరూ ఇక్కడ పోయినప్పుడు సడెన్‌గా వాళ్ళు ముందుగా క్లియర్ చేపిస్తుంటారు. మేము పక్కనే హీరో పక్కన నడుస్తూ చేతులు పెట్టేసి నెట్టేస్తాము, అది చేస్తాం అనేది ఇది 100% తప్పు. ఒక సెలబ్రిటీ వెళ్తున్నప్పుడు పక్కన బౌన్సర్స్ ఉన్నప్పుడు ముందు క్లియర్ చేసుకునే బాధ్యత ఉండాలి. ముందు తను వస్తున్నాడు, ఈ దారిలో వెళ్తున్నప్పుడు క్లియర్ చేసుకోవాలి. మనం పక్కనే ఉండి నేను క్లియర్ చేస్తూ వెళ్తామంటే అది కరెక్ట్ కాదు. బాడీ ఉన్నప్పుడు సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. దానికి ఎంతవరకంటే ఒక వికలాంగుడు తను ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వికలాంగుడు ఆయన సెల్ఫీ తీసుకుందామని చెప్పేసి వచ్చినప్పుడు తీసి నెట్టేస్తే తను ఎంత దూరం పడ్డాడు, ఏం జరిగిందనేది చూసుకునే అవసరం లేదా? తన పక్కన ఏదైనా ఉంటే తల పగిలి ఏమన్నా అయితే రీజన్ ఎవరు? ఆయన మీదకొచ్చేది 'నాగార్జున' గారి మీదకి. ఆయన ఇప్పటివరకు ఎలాంటి కాంట్రవర్సీ గాని, ఎలాంటి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టని మనిషి, ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ మంచి కోరుకునే మనిషి. మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం, ఆహ్, వింటుంటాం కూడా. అలాంటి మనిషి దగ్గర మీరున్నప్పుడు మీరు ఒళ్ళే కాదు, బుద్ధి కూడా ఆలోచించాలి. వీటన్నిటి గురించి ఆలోచించి పనులు చేయాల్సొస్తది. మా దగ్గర ఒళ్ళుంది, కండలు పెంచేసినాం, అందరిని నూకేస్తాం, నెట్టేస్తాం అంటే ఇది అస్సలకే కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే 'నాగార్జున' గారు ఈరోజు అంత పెద్ద మనిషి అయినా సరే ఒక మెట్టు దిగి క్షమాపణ చెప్పడం జరిగింది. ఎదుటి మనిషికి ఏమైందో అని ఆలోచించుకోలేదు. తను చూడలే యాక్చువల్ మనం వీడియో చూస్తున్నప్పుడు కూడా 'ధనుష్' గారు అక్కడ వెనకాల ఉన్నారు. ఆయన కొద్దిగా చూసిండు. 'ధనుష్' గారు చూసి చూడనట్టు వదిలిపెట్టేసినా సరే 'నాగార్జున' గారు అసలు బ్యాగ్ ఇచ్చేసి అటు ముందుకు వెళ్తున్నాడు. అటు సైడ్ రైట్ సైడ్ అసలు చూడలేదు. లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ కార్ దగ్గరికి వెళ్తున్నాడు. తనని నెట్టేసిండు. నెట్టేసింది కూడా చూడలేదు. చూస్తే ఇన్ కేస్ చూసినా గానీ రెస్పాన్స్ అయ్యేవాడు. అంత ఇబ్బంది అయ్యేది కాదు. కానీ వీళ్ళు గూడా ఎవరైతే బౌన్సర్స్ ఉన్నా, పక్కన బాడీగార్డ్స్ ఎవరున్నా సరే, డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవరున్నా సరే ఇలా చేయరు. పక్క జరగండి అంటారు, తీసి విసిరేయరు. పక్క జరగండి అని జరుపుతారు అంతే తప్ప, వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నా, ఏమున్నా సరే, అమ్మ అలా కాదు ఇలా జరగండి, బాబు ఇలా జరగండి, అయ్యా జరగండి అని చెప్తుంటారు. ఏది లేకున్నా సరే ఒళ్ళుందని చెప్పేసి ఒళ్ళు పొగరు వేషాలు వేయకుండా జనాలకు మీరు ఎంతవరకు చేస్తున్నారనేది చూసుకోవాలి. డబ్బిస్తుండు కదా అని చెప్పేసి తన దగ్గర ఉన్నామని చెప్పేసి నెత్తి మీకు కనలెక్కొద్దు. ఎదురు మనిషి హ్యూమన్ బీయింగ్ ఆలోచించి పద్ధతిగా పాటించుకునే పద్ధతులు చేయాలి.